ఆగస్టు 17 నుండి 23 వరకు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వార ఫలాలలో తెలుసుకుందాం. పని, ఆర్థిక, ప్రేమ, ఆరోగ్యం అంశాలపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడ్డాయి. మేషరాశి వార ఫలాలు. మేషరాశి వారు ఈ వారం పనిప్రాంతంలో అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు తెలివైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఈ వారం ప్రేమ వ్యవహారాలకు కట్టుబడి ఉండండి. మీ ప్రేయసితో ఎక్కువ సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. క్రమశిక్షణతో పనిచేసే అలవాటు పని ప్రాంతంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మేషరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది? ఈ వారం ప్రథమార్ధంలో మీరు సంబంధంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది మహిళలు కుటుంబం తమను మోసం చేసిందని భావిస్తారు. రిలేషన్షిప్లో పరిస్థితులు సరిగా లేవని అనిపిస్తే ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగండి. మునుపటి సంబంధాల వల్ల కూడా సమస్యలు వస్తాయి. పెళ్లైన మహిళలు తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు మీరు ఎక్కడైనా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. మేషరాశివారి కెరీర్ ఎలా ఉంటుంది? ఈ వారం పనిప్రాంతంలో పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ వారం బ్యాంకర్లు, అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ మేనేజర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇటీవల కొత్త సంస్థలో చేరిన వారు జాగ్రత్తగా ఉండాలి. కేవలం అడిగినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వడం మంచిది. ఈ రోజు కార్యాలయంలో చర్చ జరగవచ్చు. ఇది మంచి ఇమేజ్ని ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఎలా ఉంటుంది? విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఈ వారం శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే కాలక్రమేణా ఈ సమస్యలు దూరమవుతాయి. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకండి. భవిష్యత్తు కోసం పొదుపు అవసరం. కొంతమంది మహిళలు కుటుంబ కార్యక్రమం కోసం డబ్బు ఖర్చు చేయడానికి సంతోషిస్తారు. ఈరోజు తోబుట్టువులతో ఆస్తికి సంబంధించిన వివాదం కూడా ఉండవచ్చు. ఈరోజు స్వల్ప ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీకు చర్మం, దంతాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పాటించండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలెర్జీ లేదా వైరస్ సంబంధిత సంక్రమణ ఉండవచ్చు. డాక్టర్ జె.ఎన్. పాండే వైదిక జ్యోతిషం వాస్తు నిపుణులు ఈమెయిల్ ఫోన్ 9181111060 ఈ వారం మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ, కుటుంబంపై దృష్టి పెట్టండి.